మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం దుర్గాష్టమి, అత్యంత శక్తివంతమైన అరుదైన రోజు. ఈ పవిత్రమైన రోజున చేసే ఏ చిన్న పరిహారమైనా సరే సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే 1000 రెట్ల అధికమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నారో, అప్పుల ఊబిలో చిక్కుకుని బయటకు రాలేకపోతూ ఉన్నారు, వ్యాపారంలో వరుస నష్టాలతో కృంగిపోతున్నారు, ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలటం లేదని బాధపడుతూ ఉన్నారు, అలాంటి వారందరికీ ఇది ఒక దివ్యమైన వరం. ఈ రోజున ఒకే ఒక్క పసుపు రంగు నిమ్మకాయతో చేసే ఒక శక్తివంతమైన తాంత్రిక పరిహారం మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది. కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే మీ దరిద్రం పటాపంచలైపోయి మీ ఇంట్లోకి ధన ప్రవాహం వరదలాగా వచ్చి పడుతుంది. లక్షలు కాదు, కోట్లు గడించే అదృష్ట యోగం మీకు ప్రాప్తిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు, శాస్త్రంలో చెప్పబడిన ఒక తిరుగులేని సత్యం. అష్టమి తిథి దుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ రోజున అమ్మవారు అత్యంత శక్తివంతమైన స్వరూపంలో ఉండి భక్తుల ప్రార్థనలను త్వరగా ఆలకిస్తుంది. అలాంటి దుర్గాష్టమి గ్రహాలలో సేనాధిపతిగా, ధైర్యానికి, పరాక్రమానికి, భూమికి కారకుడిగా చెప్పబడే కుజగ్రహానికి సంబంధించిన మంగళవారం రోజున రావటం అనేది ఒక అద్భుతమైన జ్యోతిష్య శాస్త్ర కలయిక. కుజుడిని రుణకారకుడు అని కూడా అంటారు. జాతకంలో కుజగ్రహం బలహీనంగా ఉంటే అప్పుల బాధలు, భూమి సంబంధిత వివాదాలు, అనారోగ్యాలు, సోదరులతో తగాదాలు వంటివి కలుగుతాయి. అదే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే రుణ విముక్తి కలిగి శత్రువులపై విజయం సాధించి అఖండమైన ధైర్య సాహసాలు, భూలాభాలు కలుగుతాయి. మంగళవారం రోజున దుర్గాదేవిని ఆరాధించడం వలన కుజగ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అందువల్ల మంగళవారం వచ్చిన ఈ దుర్గాష్టమి నాడు చేసే పరిహారాలు నేరుగా మీ జీవితంలోని రుణ యోగాలను, దరిద్ర యోగాలను ఛేదించి వాటి స్థానంలో అఖండమైన ధనయోగాన్ని, రాజయోగాన్ని స్థాపిస్తాయి. ఈ రోజున విశ్వంలో సానుకూల శక్తి ఉచ్చస్థితిలో ఉంటుంది కాబట్టి మనం చేసే సంకల్పాలు తక్షణమే సిద్ధిస్తాయి. మరి ఈ పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజున నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం ధూమ్ దుర్గాయే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, తాంత్రిక పరిహారాలలో నిమ్మకాయకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇది చూడ్డానికి చిన్నగా ఉన్న దేనిలో అనంతమైన శక్తి దాగి ఉంది. నిమ్మకాయకు ప్రతికూల శక్తులను, నరదృష్టిని, చెడు ప్రయోగాలను, గాలి ధూళి వంటి వాటిని తనలోనికి స్వీకరించి నిర్వీర్యం చేసే అద్భుతమైన గుణం ఉంది. అందుకే మన ఇళ్లల్లో, వ్యాపార సంస్థల్లో దిష్టి తగలకుండా నిమ్మకాయలను కడతారు. ఒక నిమ్మకాయ మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఆరాను, మనపై ఉన్న దరిద్ర దేవత ప్రభావాన్ని ఒక స్పాంజీలాగా పీల్చుకుంటుంది. ఇది దుర్గాదేవి స్వరూపంగా కూడా భావించబడుతుంది. పుల్లని గుణం కలిగిన నిమ్మకాయకు గ్రహాలలోని ప్రతికూల ప్రభావాలను, ముఖ్యంగా శని, రాహు, కేతువుల వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించే శక్తి ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆర్థికంగా చితికిపోతున్నాడో, అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయో, దాని అర్థం అతని చుట్టూ ప్రతికూల శక్తి యొక్క వలయం బలంగా ఉందని. ఆ వలయాన్ని ఛేదించగలిగే ఏకైక సహజ సిద్ధమైన వస్తువు నిమ్మకాయ. ఇది ఒక ఆధ్యాత్మిక శుభ్రపరిచే సాధనం లాంటిది. మన ఇంట్లో పేరుకుపోయిన దారిద్ర్యాన్ని, అనారోగ్యకర వాతావరణాన్ని ఇది తరిమి కొడుతుంది. ధన గమనానికి ఉన్న అడ్డంకులను తొలగించి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. అందుకే ఈ పరిహారానికి నిమ్మకాయను ప్రధానంగా ఎంచుకున్నారు. ఈ శక్తివంతమైన పరిహారం చేయడానికి మనకు కావాల్సింది ఒక పసుపు రంగు నిమ్మకాయ మరియు కొన్ని లవంగాలు. ఇప్పుడు నిమ్మకాయతో పాటు లవంగాల ప్రాముఖ్యతను కూడా తెలుసుకుందాము. లవంగం పూజలలోనూ, తాంత్రిక క్రియలలోనూ విరివిరిగా ఉపయోగించబడుతుంది. ఇది ఉగ్రమైన శక్తికి, ధనాకర్షణకు ప్రతీక. లవంగం తన ఘాటైన వాసనతో, ఉష్ణ గుణంతో ప్రతికూల శక్తులను తరిమి కొడుతుంది. సానుకూల శక్తులను, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఒక సంకల్పాన్ని లేదా శక్తిని ఒక వస్తువులో బంధించడానికి లవంగాన్ని ఉపయోగిస్తారు. నిమ్మకాయ ప్రతికూల శక్తిని పీల్చుకుంటే ఆ శక్తిని అందులోనే బంధించి తిరిగి బయటకు రాకుండా చేయడానికి లవంగాలు మేకుల్లా పనిచేస్తాయి. ఈ రెండిటి కలయిక అత్యంత శక్తివంతమైనది. ఈ పరిహారంలో మన దరిద్రాన్ని నిమ్మకాయలోనికి ఆవాహన చేసి లవంగాలతో దానికి తాళం వేస్తాం.
ఈ శక్తివంతమైన పరిహారాన్ని అత్యంత శ్రద్ధగా పూర్తి నమ్మకంతో ఆచరించాలి. దుర్గాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఎరుపు, పసుపు లేదా కుంకుమ రంగు వస్త్రాలు ధరించటం శ్రేష్టం. మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దుర్గాదేవి పటం లేదా విగ్రహం ముందు ఒక ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. పరిహారానికి కావలసినవి బాగా పండిన పెద్ద నిమ్మకాయ, అలాగే 4 మొగ్గలు ఊడిపోని పూర్తి ఆకారంలో ఉన్న లవంగాలు. ఇప్పుడు ఆ నిమ్మకాయను 4 లవంగాలను మీ కుడి చేతిలో పట్టుకుని దుర్గాదేవి ముందు కూర్చోండి. కళ్ళు మూసుకొని మీ పేరు, గోత్రం చెప్పుకుని, తల్లి దుర్గామాత, ఈ పవిత్రమైన మంగళవారపు దుర్గాష్టమి నాడు నేను నా జీవితంలో ఎదుర్కొంటున్న సమస్త ఆర్థిక కష్టాలను, అప్పుల బాధలను, వ్యాపార నష్టాలను, అనారోగ్యాలను, నాపై మరియు నా కుటుంబంపై ఉన్న సకల నరదృష్టి, శత్రుపీడ, ప్రతికూల శక్తులను ఈ నిమ్మకాయలోనికి ఆవాహన చేసుకున్నాను. వాటన్నిటినీ హరించి నాకు అష్టైశ్వర్యాలను, ధనలాభాన్ని, రుణ విముక్తిని, సుఖ సంతోషాలను ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా ఆర్తితో ప్రార్థించండి. ఆ తర్వాత ఓం ధూం దుర్గాయే నమః అనే శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు జపించండి. జపిస్తున్నంతసేపు మీ దృష్టి మొత్తం అమ్మవారిపై, మీ సంకల్పంపైనే ఉండాలి. మంత్ర జపం పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న 4 లవంగాలను తీసుకుని ఒక్కొక్కటిగా నిమ్మకాయకు 4 దిక్కులను సూచిస్తూ గుచ్చాలి. ఒక లవంగాన్ని తూర్పు వైపు, 2వది పడమర, 3వది ఉత్తరం, 4వది దక్షిణం వైపు గుచ్చాలి. ప్రతి లవంగాన్ని గుచ్చుతున్నప్పుడు నా దరిద్రం నశించాలి, నా అప్పులు తీరాలి, నాకు ధనం ప్రాప్తించాలి అని బలంగా అనుకోండి. ఇప్పుడు ఆ లవంగాలు గుచ్చిన నిమ్మకాయను మీ కుడి చేతిలో పట్టుకొని మీ తల చుట్టూ సవ్య అపసవ్య దిశలో 7 సార్లు తిప్పుకోవాలి. ఇలా తిప్పుతున్నప్పుడు మీలో పేరుకుపోయిన, మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉన్న సమస్త ప్రతికూల శక్తి, దరిద్రము, దిష్టిదోషం మొత్తం ఆ నిమ్మకాయలోనికి ఆకర్షించబడుతున్నట్లుగా బలంగా భావన చేయండి. ఈ ప్రక్రియ అంతా సూర్యాస్తమయం అయి చీకటి పడిన తర్వాత చేయాలి. ఉదయం పూజలో నిమ్మకాయను, లవంగాలను అమ్మవారి పటం ముందు ఉంచి సాయంత్రం పూజ చేసిన తర్వాత ఆ నిమ్మకాయ, లవంగాలతో పరిహారం చేయండి. మీరు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ నిమ్మకాయను తీసుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళి మీ గ్రామం లేదా పట్టణం చివరన ఉన్న లేదా మీకు సమీపంలో ఉన్న ఒక 4 రోడ్ల జంక్షన్ వద్దకు వెళ్ళాలి. ఆ రోడ్డు మధ్యలో నిలబడి మీ వెనుక వైపుకు ఆ నిమ్మకాయను విసిరివేయాలి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నిమ్మకాయను విసిరిన తర్వాత అస్సలు వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి చూస్తే మీరు వదిలించుకున్న దరిద్ర దేవత మళ్ళీ మిమ్మల్ని అనుసరిస్తుంది. మౌనంగా, నేరుగా మీ ఇంటికి తిరిగి వచ్చేయాలి. దారిలో ఎవరైనా పలకరించినా మాట్లాడకూడదు. రోడ్డు వరకు వెళ్ళకపోయినా మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఖాళీ ప్లేస్లో, బాగా చెట్లు పెరిగిన ప్లేస్లో ఉంటే అక్కడ వెనక్కు తిరిగి నిలబడి నిమ్మకాయను ఆ ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన వెంటనే బయట కాళ్ళు, చేతులు, ముఖము శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించి మీ పూజా మందిరంలో అమ్మవారికి మరొక్కసారి నమస్కరించి, తల్లి, నా భారమంతా నీపై వేశాను, నా కష్టాలు తీరిపోయాయి అని ప్రశాంతంగా అనుకోండి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల నుండే మీకు మార్పు కనిపించటం మొదలవుతుంది. ఆగిపోయిన డబ్బు చేతికి అందటం, రావాల్సిన బాకీలు గురించి కబురు రావటం, ఒక కొత్త వ్యాపార అవకాశం తలుపు తట్టడం, లేదా మీ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం స్ఫురించటం వంటి ఏదో ఒక సానుకూల సంకేతం మీకు ఖచ్చితంగా అందుతుంది. ఇది మీ జీవితంలో రాబోయే స్వర్ణయుగానికి నాంది కాబట్టి పూర్తి విశ్వాసంతో ఈ పరిహారాన్ని ఆచరించి ఆ జగన్మాత దుర్గాదేవి అనుగ్రహం పొంది కోటీశ్వర్లుగా మారిపోండి. రేపు రాబోయే పవిత్రమైన మంగళవారం నాడు కేవలం ఒక ఆకును తినటం ద్వారా మీ జీవితంలో ఒక అద్భుతమైన ఊహించని మార్పు రాబోతుంది. మీ దశ తిరిగిపోయి మీ జీవితంలోనికి డబ్బు ప్రవాహంలా వచ్చి చేరుతుంది. చాలామంది తమ జీవితంలో ఎన్నో కష్టాలను, ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. చేసిన అప్పులు తీరక, సంపాదించిన డబ్బు నిలవక ఏమి చేయాలో తెలియని ఒక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఈ చిన్న పరిహారం ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది. మనం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు చాలా తేలికగా, చిన్నవిగా కనిపించే పరిహారాలే మనకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. అలాంటి శక్తివంతమైన, సులువైన పరిహారాలలో ఇది ఒకటి. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. అలాగే దుర్గాదేవికి, హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.
అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రుపీడలు తొలగిపోవడానికి మంగళవారం చేసే పూజలు, పరిహారాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ రోజున మనం చేసే చిన్న పరిహారం కూడా కొండంత ఫలితాన్ని ఇస్తుంది. మన జాతకంలో ఉన్న కుజదోషాలు, ఆర్థిక నష్టాలు కలిగించే గ్రహస్థితులు అన్నీ కూడా ఈ ఒక్కరోజు పరిహారంతో తొలగిపోతాయి. మరి ఇంతకీ రేపు మంగళవారం ఏ ఆకును తినాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వస్తే, మన హిందూ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో మొక్కలకు, చెట్లకు, వాటి ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి మొక్కలోనూ, ప్రతి ఆకులోనూ ఒక దైవిక శక్తి నిగూఢంగా దాగి ఉంటుందని మన పెద్దలు, ఋషులు ఎప్పుడో చెప్పారు. అలాంటి మహిమాన్వితమైన ఆకులతో చేసే పరిహారాలు తక్షణమే ఫలితాలను ఇస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన ఆకుతోనే ఈ పరిహారం ముడిపడి ఉంది. ఈ ఆకులో సాక్షాత్తు త్రిమూర్తులు కొలువై ఉంటారని, లక్ష్మీదేవి సైతం నివాసం ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందువలనే పూజలలో, శుభకార్యాలలో దీనిని తప్పకుండా ఉపయోగిస్తారు. ఇంతటి మహిమ ఉన్న ఆకును ఉపయోగించి మంగళవారం నాడు ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా నివాసం ఉంటుంది. ఈ పరిహారం చేయడానికి కావాల్సింది కేవలం స్వచ్ఛమైన మనసు, దైవంపై పూర్తి నమ్మకం. మీరు చేయవలసిందల్లా మంగళవారం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి లేదా లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించటం చాలా శ్రేష్టం. మంగళవారం ఈ విధంగా పూజ చేసుకోవాలి. మంగళవారానికి ఒక విశిష్టత ఉంది. దీనిని జయవారం అని కూడా అంటారు. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. జాతకంలో కుజదోషం ఉన్నవారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వివాహం ఆలస్యం కావటం, వైవాహిక జీవితంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భూమికి సంబంధించిన వివాదాలు, తరచుగా ప్రమాదాలు జరగటం, కోపం ఎక్కువగా రావటం వంటివి కుజగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాల వల్ల కలుగుతాయి. ఈ ఆకులో ఉన్న దైవిక శక్తులు ముఖ్యంగా మంగళవారం నాడు తినడం వల్ల కుజగ్రహాన్ని శాంతింపజేస్తాయి. ఆ ఆకులోని సహజమైన రసాయనాలు మన శరీరంలోని శక్తి చక్రాలను ప్రభావితం చేస్తాయి. ఇది మనలోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది. మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. కోపం తగ్గి సహనం పెరుగుతుంది. దీనివల్ల మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. అంతేకాకుండా ఈ ఆకును తినటం వల్ల మన ఆరోగ్యం కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది. మన శరీరం ఒక దేవాలయం లాంటిది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనసు కూడా ప్రశాంతంగా, చురుకుగా ఉంటుంది. ఈ ఆకులో ఉండే పోషకాలు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీనివల్ల తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనం ఏ పనినైనా ఉత్సాహంగా చేయగలుగుతాము. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ ఆకులో ఉండే కొన్ని ప్రత్యేకమైన సమ్మేళనాలు మెదడులోని నరాలను ఉత్తేజపరిచి జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. మన తెలివితేటలు వృద్ధి చెందుతాయి. దీనివల్ల మనం కష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలుగుతాము. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మనలో సృజనాత్మకత కూడా పెరుగుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త వ్యూహాలను పన్నగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనులను మరింత సమర్థవంతంగా చేయగలుగుతారు. ఎప్పుడైతే మన ఆరోగ్యం, తెలివితేటలు, సృజనాత్మకత మెరుగవుతాయో విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధన సంపాదనకు కొత్త మార్గాలు వాటంతటా అవే తెరుచుకుంటాయి. గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలు మనపై పడకుండా ఈ ఆకు ఒక కవచంలా పనిచేస్తుంది. అందువలనే మంగళవారం నాడు ఈ ఆకును తినటం కేవలం ఒక పరిహారమే కాదు, అది ఒక రకమైన ఆధ్యాత్మిక మరియు శారీరక శుద్ధి ప్రక్రియ. ఇది మనలోని దోషాలను హరించి మన దశను తిప్పడానికి సహాయపడుతుంది. ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన ఆ ఆకు మరేదో కాదు, మన పెరట్లో, మన చుట్టుప్రక్కల సులభంగా లభించే జామ ఆకు. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా జామ పండ్లను తింటాము, కానీ జామ ఆకులలో అంతకు మించిన ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో జామ ఆకును ఒక దివ్య ఔషధంగా పరిగణిస్తారు. ముఖ్యంగా మంగళవారం నాడు పరగడుపున 2 లేదా 3 లేదా జామ ఆకులను నమలటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మీరు తాజాగా ఉన్న జామ ఆకులను తీసుకుని దానిని శుభ్రమైన నీటితో కడిగి దేవుడి ముందు పెట్టాలి. 2 నిమిషాల తర్వాత ఆ ఆకును మీ కుడి చేతితో పట్టుకుని కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని ముఖ్యంగా ఆంజనేయ స్వామిని, లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించాలి. ఓ స్వామి, నేను తెలిసి చేసినవి, తెలియక చేసిన తప్పులను క్షమించు. నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో సతమతమవుతున్నాను.
నా కష్టాలు తీరడానికి ఒక మార్గం చూపించు. నా ఇంట్లో ధనానికి లోటు లేకుండా చూడు. నా అప్పులన్నీ తీరిపోయి నేను ప్రశాంతంగా జీవించేలాగా అనుగ్రహించు. నా దశ తిరిగిపోయి నా జీవితంలోనికి డబ్బు వచ్చేలాగా ఆశీర్వదించు అని మీకు ఉన్న సమస్యలన్నీ చెప్పుకొని మనసారా వేడుకోవాలి. మీ ప్రార్థనలో ఆర్తి నిజాయితీ ఉండాలి. పూర్తి విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రార్థన పూర్తయిన తర్వాత ఓం హం హనుమతే నమః లేదా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఆ తర్వాత మీరు చేతిలో పట్టుకున్న ఆ ఆకును ప్రసాదంగా స్వీకరించి నెమ్మదిగా నమిలి తినాలి. ఇలా చేస్తున్నప్పుడు కూడా నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి, లక్ష్మీదేవి నా ఇంట్లోకి వస్తుంది అని బలంగా సంకల్పించుకోవాలి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరూ చూడకుండా పూర్తి ఏకాగ్రతతో నిశ్శబ్ద వాతావరణంలో చేయటం చాలా ముఖ్యం. ఈ పరిహారం చూడడానికి చాలా సులభంగా అనిపించినా దాని ప్రభావం మాత్రం చాలా శక్తివంతంగా ఉంటుంది. నమ్మకంతో చేస్తే కొండలను కూడా పిండి చేయగలమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది. జామ ఆకులను తినటం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మంగళవారం నాడు జామ ఆకును తినటం వల్ల కుజగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇది శరీరంలోని ఉష్ణాన్ని నియంత్రించి కోపాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది మధుమేహ రోగులకు ఒక వరం లాంటిది. జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి మలబద్ధకము, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా ఇది శరీరంలోనూ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జామ ఆకులను నమలటం వల్ల నోటి దుర్వాసన పోయి దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నప్పుడే ఏ పనైనా శ్రద్ధగా చేయగలుగుతాము, ధనాన్ని సంపాదించుకోగలుగుతాము. కాబట్టి రేపు రాబోయే మంగళవారం నాడు పూర్తి నమ్మకంతో ఉదయాన్నే స్నానం చేసి దైవాన్ని ప్రార్థించి 2 జామ ఆకులను ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇది మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, మీ జాతకంలోని గ్రహదోషాలను కూడా తొలగించి మీ జీవితంలో ఒక కొత్త బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. మీ దశ తిరిగిపోయి డబ్బు మీ జీవితంలోనికి వచ్చి చేరుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.